ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనిషికి ఇంకా వంట వార్పు చేసి తినడం రాని రోజుల నుంచి, అంటే వేటాడే జంతువుల యొక్క పచ్చి మాంసమే తినే రోజుల నుంచి నాట్యం అనేది ఉంది. ఆ నాట్యం పేరేంటో తెలుసా? పులివేషం. ఈ పులివేషం నాట్యం వెనుక గమ్మత్తైన ఓ నిజం ఉంది. ఇంకా అప్పటికి మనిషికి మాట్లాడే భాష రాదు, సైగలతోనే తమ భావాలన్నీ వ్యక్తీకరించుకునేవారు. కానీ నేనిలా పులిని చంపాను, సింహాన్ని చంపాను అని చెప్పడానికి ఏం సైగ చెయ్యాలో వాళ్ళకర్థం కాలేదు. ఇదిగో నేనిలా పులిని చంపబోయాను, ఆ పులి ఇలా ఎదురు తిరిగింది, అప్పుడు నేనిలా ఎదిరించాను అని సైగలు చేస్తూ చెప్పడానికి పుట్టుకొచ్చిన నాట్యమే పులివేషం. చూడండి, ఇప్పుడు మనం మాట్లాడే భాష పుట్టక ముందే మానవ చరిత్రలో నాట్యం పుట్టింది. అప్పటి నుంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఎవరికి నచ్చిన రీతిలో వారు నాట్యం చేస్తూ వచ్చారు. మన భారతీయ సంప్రదాయానికి అనుగుణంగా నాట్యశాస్త్రం పుస్తకం రాసి భరతమునిగారు నాట్యానికి ఓ పరిపూర్ణతను చేకూర్చారు. నాట్యశాస్త్రం అంటే నాట్యము, సంగీతము, నాటకం ఈ మూడింటి యొక్క కలయికే నాట్యశాస్త్రం. చూడండి, సంగీతం లేకుండా నాట్యం ఉండదు. సంగీతంతో పాటు మధ్య మధ్యలో ఆహ్లాదపరిచే నాట్యం లేకుండా నాటకం ఉండదు. ఈ మూడు విడదీయలేనివి. మన భారతీయ నాట్యంలో మరొక ప్రత్యేకత ఏంటంటే, వేసే ప్రతి అడుగులోనూ, పెట్టే ప్రతి భంగిమలోనూ కనిపించే కళ మాత్రమే కాదు, కనిపించని ఆరోగ్యం కూడా దాగుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో మహనీయులు మన కళని సజీవంగా కాపాడుకుంటూ వచ్చారు. అలా కాపాడేవారిలో తను కూడా ఒక సమిధ కావాలని మా అమ్మ ఆశపడింది. దురదృష్టవశాత్తు మా అమ్మ శోభాచంద్ర ఈరోజు మన మధ్య లేదు. తన ఆశను, ఆశయాన్ని నేనిప్పుడు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతమందని కాదు, ఎంతమంది కావాలనుకుంటే అంతమంది వచ్చి ఇక్కడ నాట్యం ఉచితంగా నేర్చుకోవచ్చు.